ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సమ్మర్ లోని టెంపరేచర్ చాలా హై ఉంటది. అదే సమ్మర్ థీమ్ తో ఇప్పుడు వచ్చే పిల్లలు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ దానికి మించి ఉంటది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ మై జూనియర్స్ ఫర్ వండర్ఫుల్ స్కేట్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నాకు నెలకు 2 లక్షల శాలరీ. అనిల్ గారు, కరోనా టైంలో నాకు 2 సార్లు కరోనా వచ్చింది, ఆయన తప్పించుకున్నా. రీసెంట్ గా బర్డ్ ఫ్లూ వచ్చింది, ఆయన తప్పించుకున్నా. కానీ పెళ్లి చేసుకొని మా అమ్మకి నా వైఫ్ కి మధ్యలో పడ్డాను సార్. ఇప్పుడు తప్పించుకోలేకపోయాను సార్. మా అమ్మ చికెన్ అడిగితే నా వైఫ్ బడలు అడుగుతుంది, మా అమ్మ స్కూటీ అడిగితే నా వైఫ్ కార్ అడుగుతుంది. నా జీవితం గురించో తెలుగు కవి ఇంగ్లీష్ లో ఏమన్నాడో తెలుసా సార్? ఏ లూజ్ మోషన్ కెనాట్ కమ్ స్లో మోషన్ అని అన్నాడు సార్. చాలా దరిద్రంగా ఉంది. నన్ను ఇంత కష్టాలు పెట్టిన వాళ్ళని మీకు పరిచయం చేయాలి కదా. కమ్ ఆన్ మై బ్యూటిఫుల్ లేడీస్. ఒరే నాన్న, ఏమండి ఎలా ఉందిరా పోజు? 2 ఖరీదేలు మీద వచ్చి పడ్డట్టుంది, తీయండి. ఒరే నాన్న, నీ ఫోటో ఫేస్బుక్ లో పెట్టాలి, మంచి కొట్టేసని చెప్పరా. రెస్టారెంట్ పీస్ అని పెట్టు. ఆ ముద్దు పేర్లు అన్ని ఎందుకురా, మంచిగా నీ కుటుంబరావు అని పెడితేను. నీతో మాట్లాడడం కన్నా కుక్కతో మాట్లాడడం బెటర్. ఏమండి ఆ కుక్క వచ్చింది, మాట్లాడు. ఏమండి ఇవాళ సండే కదా, నాకు లివర్ కావాలి, నాకు బ్రెయిన్ కావాలి, నాకు కిడ్నీలు కావాలి. నావే మేమంత టేస్ట్ ఉంటాయా? నీకు నేనంటే ఇష్టం, నీ పెళ్ళం అంటే ఇష్టమా? ఇదంతా కాదండి, మీకు నేనంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా? తడి చెత్త ఇష్టమా, పొడి చెత్త ఇష్టమా అంటే దానికి నేను మాత్రం ఏం చెప్తాను? చూసారండి చూసారండి చూసారా, కన్న తల్లిని పట్టుకుని ఎన్ని మాట్లాడుతున్నాడు. కట్టుకున్న పిల్లని పట్టుకుని ఎన్ని మాట్లాడుతున్నారండి. మీరు సుధీర్లాగానే తయారయ్యారు. ఇదిగో సుధీర్ గిదీర్ అని దొంగ తిరుగు మాటలెందుకే, డైరెక్ట్ ఎదవానొచ్చుగా. ఒరే నాన్న, సుధీర్ పెళ్లిరా అవుతుందంటావా? ఇది మాత్రం జరగదు సార్. నువ్వు ఆగే. ఒరే నాన్న, సుధీర్ పెళ్లికి ఈ చేతికి 10 బంగారు గాజులు, ఈ చేతికి 10 బంగారు గాజులు వేసుకుని వెళ్తే ఎలా ఉంటదంటావు? నీ 2 చేతులు నరికి నేను జైలుకి వెళ్తే ఎలా ఉంటుందంటావు? ఈ రోజు నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటది? ఇవాళ నీ హ్యాపీ బర్త్డే. ఆహా, ఈ రోజేనా దరిద్రము. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. ఏ కట్ చేద్దాం రండి. ఎవరు పెడతారో చూస్తా. అంతేలే, రానికి నీ పెళ్ళం అంటేనే ఇష్టం. అంతేలేండి, మీ అమ్మ అంటేనే ఇష్టం. ఆగండి ఒక్క నిమిషం. అంతేలే, రాని పెళ్ళంకైతే కుడి చేత్తో, నాకైతే ఎడం చేత్తో. అంతేలేండి, మీ అమ్మకేమో కుడి చేత్తో, నాకేమో ఎడం చేత్తో. ఒక్క నిమిషం ఆగండి, దండి తిందురండి. పెంచుకున్న కుక్క ఓనర్ మూతి నాగడానికి ఏమో అన్నట్టు ఇలా ఎగబడుతున్నారంటే రండి. ఒరే నాన్న, ఎలా ఉన్నాయి నీ బర్త్డే సెలబ్రేషన్స్? ఎందుకు పుట్టానా అనిపించేలా చేశారమ్మా. సరేగా నాన్న, ఎండలు మండిపోతున్నాయి కదా, ఏసీ కొనరా. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఏసీ కొనాలంటే నా ఆస్తులు అమ్ముకోవాలి. అంతేలేరా, నేను అడిగితే ఎందుకు కొనిస్తావు? నీ పిల్లం అడిగితే కొనిస్తావు. నేను అడిగినంత మాత్రాన కొనివ్వడానికి నా మీద ప్రేమ ఉంటేనే కదా. చెప్పరా, నేను ఇష్టమా, నీ పిల్లం ఇష్టమా? చెప్పండి, మీకు నేను ఇష్టమా, మీ అమ్మ ఇష్టమా? ఆగండి, నేను ఏసీ తీసుకొని వస్తా, లోపలికి వెళ్ళండి. తెచ్చాను చూడండి ఏసీ. అబ్బా, ఏసీ వచ్చింది. పాత్రలకు అవుతుంది మసి, ఇదే నా కొత్త ఏసీ. మనందరికి ఉంటాయి 32 పళ్ళు. ఈ రోజు నుంచి చల్లగా ఉంటుంది మా ఇల్లు. బండెక్కితే అంటారు చెల్ చెల్, ఈ రోజు నుంచి నేను కూల్ కూల్. మీ ఇద్దరు వల్ల అయ్యా నేను ఏప్రిల్ ఫూల్. ఒరే నాన్న, ఏసీ కాలు రావట్లేదు, తిప్పురా. నా బతుకు కుక్క కంటే హీనంగా అయిపోయింది. మొత్తంగా ఆవిడకేనా, మాకు రావక్కర్లేదా? నా వైపు తిప్పండి. ఏంటే నీకు గాలు కావాలి, ఇటు తిప్పురా. ఇటు తిప్పండి. ఇటురా. ఇటు తిప్పండి. ఇది ఏసీ అనుకున్నారా, బబుల్ గామ్ అనుకున్నారా? మీ సావు మీరు సావండి. ఇటు తిప్పే. ఇటు తిప్పే. ఇటే ఇటే. ఇటే. నిన్ను ఇటు తిప్పే ఏసీ. నా కొత్త ఏసీ ఎరగొడతావే. నువ్వెరుగుతావే. రావే, నువ్వు సచ్చావే. నువ్వు చచ్చావే.
చెప్తా. నేను చెప్పేది ఒకసారి వినండి. ఎందుకు చెప్పేది? బాబు అని చెప్పు. అయ్యా చెప్పే, ఎందుకు ఇరగొట్టావు ఏసి? నువ్వెందుకు ఇరగొట్టావే? నువ్వు ఇరగొట్టావే. ఓరి నాయనా, అరే మ్యూజిక్ ఆపండి బాబాళ్ళు. చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. స్కిట్ లోనే వెళ్ళే డాన్స్, స్కిట్ అయిపోయాక వెళ్ళే డాన్స్. పాపడు అయిపోయిన తర్వాత క్యారెక్టర్ నుంచి కూడా బయట రాడు. ఈపు ఎమ్మాడం మొత్తం మోగించారంట అడిగి. అసలు ఇలా ఉంటే అసలు ఎలా పెళ్లి చేసుకుంటారు? సుధీర్ సేమ్ ఫీలింగ్. సేమా? అని చూస్తే నీకేమనిపిస్తుంది? పాపం అనిపిస్తుంది సార్. నాకైతే ఒకలా కనపడుతున్నాడు. ఎలాగా? చపాతీ కర్ర కింద పిండిలా, టైర్ కింద పెట్టిన నిమ్మకాయలా, పెద్ద గ్రౌండ్ లో ఫుట్ బాల్ లా, ఇన్ని రకాలుగా కనిపించాడు ఈ స్కిట్ లాడు. స్కిట్ చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ బాగా యాక్ట్ చేశాడు శశాంక్ కూడా వాళ్ళిద్దరి మధ్య. అండ్ ఇక హారిక, లావణ్య ఇద్దరు టెర్రిఫిక్ గా జీవించారు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా అత్తా కోడళ్ళ మధ్య గొడవ వచ్చినప్పుడు మనం కోర్టులో జడ్జిలా ఉండకూడదు. ఏదో తేల్చేద్దాం, ఏదో పీకేద్దాం. కోర్టులో ఆడియన్ లా ఉండాలి. అటు ఇటు టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నట్టు ఇలా చూడాలి. ఏం చెప్తిరి Better. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మా ఇంట్లో పరిస్థితి అదే. అసలు అది చూడ, మీకు ఏదైనా మీకే కరెక్ట్ అవుతుంది. ఈ స్కిట్లు చూస్తే ఈవిడ బాగా కనెక్ట్ అయిపోయి కాదు, మా ఆయన్ని ఊహించుకున్నాను. ఆ బాబు చేసినప్పుడు మా ఆయన పరిస్థితి అయ్యో మరి ఇలా ఫీల్ అవుతున్నాడా అని. సో ఈ రోజు నుంచి కొంచెం జాలి చూపించడానికి ట్రై చేస్తాను. కొట్టడం మానేస్తావా? అంటే తక్కువ కొడతారా? కొట్టడం మానేయను, కొంచెం డోస్ తగ్గిస్తాను అంతే. మీరు చూసుకోయా, కొడుతున్నారంట మరి దారుణం ఇది. లేదు, అది కొట్టడం కాదండి, వాళ్ళు కొట్టే విధానం అంతరించిపోతున్న కళని పునః పరిచయం చేశారు. ఆ కొట్టుకునే విధానం అంతరించిపోతున్న కళ. నువ్వు ఒక కూచిపూడి, కథక్ ఇలా ఏదో కనిపెట్టినట్టు మొగుళ్ళను కొట్టే బడిత పూజ లాంటిది ఏదైనా కనిపెట్టారేంటి మీరు? అమ్మా మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఒరిజినల్ క్యారెక్టర్ నన్ను కూడా కొట్టేటట్టున్నారు. బట్ దట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.